హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి మరొక 15 రోజుల్లో మనకి 45,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి మనకు 10th క్లాస్లో ఎన్ని మార్కులు ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎంత పర్సంటేజ్ అనేది ఉంటే మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది, కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి 10thలో ఎంత ఉండాలి, అంటే కట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది ఎంత ఉండాలి అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియో కానీ మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది అర్థం అవడం జరుగుతుంది. మీకు 10th క్లాస్లో వచ్చిన మార్కులు లేదా పర్సంటేజ్ ఏదైతే ఉందో దాంతో మీరు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది ఒక ఫైనల్ డెసిషన్కి అయితే ఈ వీడియో చివరిలో అయితే వస్తారన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ నేను మీకు ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాను. సో ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి 16,000 నుంచి 20,000 మధ్యలో శాలరీ అనేది రావడం జరుగుతుంది, టైప్ ఆఫ్ పోస్ట్ని బట్టి. ఓకే, అందులో గ్రామీణ్ డాక్ సేవక్ అని, అలాగే డాక్ సేవక్ అని, దాంతోపాటుగా ఏబిపిఎం, బీపీఎం అని ఇలా 3 రకాల పోస్టులు అనేవి ఉంటాయి. ఆ పోస్ట్ని బట్టి శాలరీస్ అనేది మారుతాయి. అయితే మనకి ఈ పోస్టులకు సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే 10వ తరగతిలో వచ్చిన మార్కులు ఏదైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని దాన్ని పర్సంటేజ్గా కన్వర్ట్ చేసి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కంప్యూటర్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారండి. మనుషులు ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వరు. మనకు ఏదైతే మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటామో అప్పుడు మనకి ఎన్ని మార్కులు వచ్చాయి లేదా ఎన్ని గ్రేడ్ పాయింట్స్ వచ్చాయని మనము ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు పెడతాం కదా, ఆ వచ్చినటువంటి ఆ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కలిపి కంప్యూటర్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా సెలెక్షన్ అనేది చేస్తారు. సో చాలామందిలో ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే, నాకు 70% వచ్చింది, లేదా నాకు 60% వచ్చింది, లేదా 50% వచ్చింది, లేదా 100% వచ్చింది, మరి నేను అప్లై చేసుకోవచ్చా అని చాలామంది అయితే నేను ఇంతకుముందు ఈ పోస్టల్ జాబ్స్కి సంబంధించిన వీడియో చేసినప్పుడు చాలామంది అడగడం జరిగింది. సో ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తాను, మీకు ఎంత పర్సంటేజ్ ఉన్నా లేకపోయినా, మీకు 100% ఉన్నా, 90 ఉన్నా, 80 ఉన్నా, 40 ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది మీ ఇష్టం. కాకపోతే నేను అప్లికేషన్ నాకు ఎంత పర్సంటేజ్ ఉన్నా కూడా నేను పెట్టుకుంటాను అంటే పెట్టుకోండి, అది డోంట్ వరీ, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. కాకపోతే మీ టైంని కానీ మీ మనీని కానీ సేవ్ చేసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా చెప్తాను నేను మీకు ఎంత పర్సంటేజ్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అని. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి ఈ విధంగా మెరిట్ లిస్ట్ చూసి 10thలో వచ్చిన మార్కులు మాత్రమే పరిగణలోకి తీసుకొని మెరిట్ లిస్ట్ తయారు చేయడం వలన చాలామంది పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోతున్నారు. అప్పట్లో మనకి 300, 400, 500 మార్కులు వచ్చాయంటే అది చాలా మంచి మార్కులు అన్నమాట. ఒకప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనకి కరోనా టైంలో తీసుకుంటే మనకి అందరికీ కూడా 10కి 10 గ్రేడ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎగ్జామ్ రాసి అటెంప్ట్ చేసింటే కూడా వాళ్ళకి 10కి 10 గ్రేడ్ పాయింట్స్ ఇచ్చి పాస్ మార్క్స్ ఇచ్చేసి అందరినీ కూడా పాస్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీని ద్వారా ఈ పోస్టల్ జీడిఎస్కి ఓన్లీ 10th క్లాస్ మార్క్స్ని తీసుకోవడం వలన పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా నష్టపోతున్నారు. ఓకే, సో దీనికి నా దగ్గర సొల్యూషన్ అనేది ఉందండి. అది ఏంటో చూడండి, 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి సింపుల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం. ఇక్కడ ఎగ్జామినేషన్ అంటే చాలామందికి అసలు దీనికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం ఏంటి అనే డౌట్ అనేది రావచ్చు. ఇది కూడా జాబే కదండి. సో సెంట్రల్ గవర్నమెంట్లో పర్మనెంట్ జాబే ఇది కూడా. సో అలాగే ఫ్యూచర్లో ప్రమోషన్స్ కూడా వస్తాయి. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి అలో ఉంది కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎల్డీసీ లేదా పోస్టల్ అసిస్టెంట్ లేదా షార్ట్నింగ్ అసిస్టెంట్ని ఆ విధంగా ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి బెనిఫిటే, ఈ తక్కువ జీతం అయినప్పటికీ కూడా సింపుల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈ ఎగ్జామినేషన్లో ఏ సిలబస్ పెట్టాలి అంటే మన 10th క్లాస్ ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఆల్సో తెలుగు సబ్జెక్ట్ అనేది కూడా మ్యాండటరీగా అడిగారు. తెలుగు అనేది చదవడం, రాయడం, మాట్లాడడం అనేది రావాలి అని కూడా మనకి నోటిఫికేషన్లో అడిగారు ఆ సబ్జెక్టు. ఈ విధంగా సబ్జెక్ట్స్ పెట్టి మనకి హిస్టరీ ఇలాంటి సబ్జెక్ట్స్ పెట్టి సింపుల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఎవరి టాలెంట్ ఏంటి అనేది అక్కడ మనకి ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. సో వాళ్ళు జాబ్స్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్స్ ఇచ్చినా సరిపోతుంది అన్నమాట. ఇక ఇది ఎగ్జామినేషన్ అంతా కండక్ట్ చేసి ఇదంతా డబ్బుతో కూడుకున్న విషయం. సో మనకి
చాలామంది అప్లై చేసుకుంటారు. ఈ జీడీఎస్ పోస్టులకైతే నియర్లీ 5-6 కోట్ల మంది అయితే అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్లికేషన్ ఫీజు కూడా తక్కువ కాబట్టి. కొన్ని కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది లేదు కాబట్టి చాలామంది అప్లికేషన్ అనేది పెట్టుకుంటారు. అలాంటప్పుడు అంతమందికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కష్టం కాబట్టి ఇంకొక సొల్యూషన్ కూడా నా దగ్గర ఉందండి. ఇది నేను అనుకుంటున్నది. ఇది ఎక్కడ నుంచి నేను వేరే తీసుకోలేదు. నేను అనుకుంటున్నది ఏంటంటే వెయిటేజ్ అనేది ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కల్పించాలి. ఏ విధంగా కల్పించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10th పాస్ అయ్యి 1 సంవత్సరం అయిందనుకోండి, వాళ్ళకి 1 మార్క్ అనేది ఇవ్వచ్చు. వాళ్ళు 10th పాస్ అయ్యి 2 ఇయర్స్ అనుకోండి 2 మార్క్స్ కలపవచ్చు. 10th పాస్ అయ్యి 3 ఇయర్స్ అయితే 3 మార్క్స్. ఈ విధంగా 10th పాస్ అయ్యి 10 ఇయర్స్ అయిందనుకోండి 10 మార్క్స్ అనేది కలపవచ్చు. ఇక్కడ మీకు డౌట్ ఉంటుంది, ఈ ఏజ్ బేస్ చేసుకొని మనకి వెయిటేజ్ ఎలా ఇస్తారు అంటే చూడండి, నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపించాను. ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి సంబంధించి ఏజ్ అనేది 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలోని క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అది యూఆర్ పోస్ట్ అండి. అంటే యూఆర్ అన్రిజర్వ్డ్కి సంబంధించి 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 45 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు 43 సంవత్సరాలు, పర్సన్ డిజేబుల్డ్ అయితే 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది పక్కలో పెడదాం. సో ఇక్కడ ఈ గ్యాప్ ఎంత ఉందండి, 22 సంవత్సరాలు అనేది ఉండడం జరిగిందన్నమాట. సో 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో అంటే గ్యాప్ మధ్యలో 22 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, మనకి 10th క్లాస్లో వచ్చిన మార్కులని 78%కి క్యాలిక్యులేట్ చేసుకొని మన ఏజ్ ఏదైతే ఉందో దాన్ని 22%కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 78 + 22 100% అయింది. సో 10th క్లాస్ మార్క్స్ని అయితే 78%కి, ఏజ్ని 22%కి క్యాలిక్యులేట్ చేసుకుంటే పూర్వ విద్యార్థులకి ఇక్కడ న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూడండి, నేను ఇక్కడ క్లియర్గా కొద్దిగా పర్సంటేజ్ వేసి చెప్పాను. ఇది న్యూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదన్నమాట. అతనికి 10th క్లాస్లో 80% మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో దాన్ని 78%కి మనం వేసుకుంటే 62.40% అనేది అవ్వడం జరుగుతుంది. అతడు 10th పాస్ అయ్యి 5 సంవత్సరాలు అయింది అనుకుందాం. అప్పుడు ఈ 62%కి ఈ 5 ఇయర్స్ ఏదైతే ఉందో, ఈ 5% ఏదైతే ఉందో దాన్ని కలిపితే మనకి 67.40 అనేది అవ్వడం జరుగుతుంది. ఇక అదే ఓల్డ్ స్టూడెంట్ అనుకోండి, అతనికి 65% మార్క్స్ 10thలో వచ్చాయి అనుకుందాం. దాన్ని 78%కి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 50.70 రావడం జరుగుతుంది. ఇక అతను 10th క్లాస్ పాస్ అయ్యి 17 సంవత్సరాలు అయింది అనుకుందాం. అప్పుడు ఆ 17 సంవత్సరాలని దీనికి గన కలుపుకుంటే మనకి 67.70% అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితేనే ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం అనేది జరగడం జరుగుతుందన్నమాట. ఒకటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, లేదా ఏజ్కి వెయిటేజ్ మార్క్స్ అన్న ఇచ్చినా కూడా మనము ఈ కొత్త వాళ్ళకి ఓల్డ్ స్టూడెంట్స్కి మధ్య ఉన్న ఆ గ్యాప్ని అయితే మనం తీసివేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఎన్ని మార్క్స్ ఉంటే మనం ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ చూద్దాం. చూడండి, ఇది మనకి పోస్టల్ జీడీఎస్ నుంచి వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ అన్నమాట. ఇది ఎన్నో మెరిట్ లిస్ట్ తెలుసా అండి మీకు? చూడండి, తెలంగాణ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 10, ఓకే, 10వ మెరిట్ లిస్ట్. అంటే ఒక్క రిక్రూట్మెంట్లోనే మనకి 10వ మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలామంది జాయిన్ అవ్వడం లేదు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, అందులో చాలామంది జాయిన్ అవ్వరు, సగానికి పైగా. మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, తర్వాత థర్డ్, ఫోర్త్, ఆ విధంగా 10వ మెరిట్ లిస్ట్ ఇస్తే కూడా మనకి పర్సంటేజ్ చూడండి, 95% వచ్చిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ ఎక్కడో 98% అని, 95 అని, మ్యాక్సిమం 95% పైన ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ అయితే మరీ దారుణం, 100% ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఏంటి, 10th మెరిట్ లిస్ట్లో కూడా మనకి 100% ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి, 100కి 100% లేదా 95 లేదా 90, మ్యాక్సిమం 90% పైన ఉంటేనే దీనికి అప్లై చేసుకోవచ్చు అని మనకి అర్థం అవ్వడం జరిగిందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మీకే అర్థమవుతుంది, మీరు అప్లికేషన్ పెట్టుకోవాలా వద్దా అనేది మీకే అర్థమవుతుంది. మీ పర్సంటేజ్ ఎంత, మీకు వచ్చిన మార్కులు ఎన్ని 10th క్లాస్లో, అప్లికేషన్ పెట్టుకోవాలా లేదా అనేది ఇప్పుడు మీకే అర్థమవుతుంది. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, మీరు అన్రిజర్వ్డ్ అనుకోండి, మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాదు, అన్రిజర్వ్డ్ అనుకుంటే మీరు 90% లేదా 95% ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 85% పైన ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 90% పైన ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళైతే ఎంత పర్సంటేజ్ ఉన్న అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసిన చోట కన్నా పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్ లేకపోతే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక్కరే ఉంటే మాత్రం జాబ్ ఇస్తారు.
అది క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను ఫైనల్గా మీకు చెప్పేది. సో ఇప్పుడు మీ పర్సంటేజ్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చా లేదని మీరే నిర్ణయించుకోండి. ఎవరు మీకు చెప్పాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే అప్లై చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దండి. అండ్ ఆల్సో అప్లికేషన్ ఫీజు ₹100 కట్టాలి, అది కూడా వేస్ట్ చేసుకోవద్దండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, నేను చెప్పేది కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఓకే, ఇది నేను ఫైనల్గా మీకు చెప్పేది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.